విశ్వనగరం హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు 120 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తెలంగాణ పర్యాటక శాఖ చకచకా చేస్తోంది. ఇప్పటికే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ హైదరాబాద్ చేరుకుంటున్నారు. పలు దేశాలకు చెందిన భామలు భాగ్యనగరంలో వాలిపోయారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ ముద్దుగమ్మలకు సంప్రదాయ లాంఛనాలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. హైదరాబాద్లో మిస్ వరల్డ్ వేడుకల కోసం తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. పోటీలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో ప్రపంచం నలుమూలల నుంచి అందగత్తెలు ఇప్పటికే హైదరాబాద్లో దిగిపోయారు. మిస్ ఫ్రాన్స్ అగదాలో కాయెట్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమెకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికింది అధికారుల బృందం. ఇక మిస్ వరల్డ్ కంటెస్ట్ నిర్వహణ బాధ్యులైన క్లారా లసీకేట్, ఎమ్మా లూయిస్ గ్రే కూడా హైదరాబాద్కు రీచ్ అయ్యారు. వీరితో పాటు బ్రిటిష్ అఫీషియల్స్ ఐరిన్ గాసా సెర్రా, క్వన్నాల్యానా, రతనా పోల్ పీటర్స్, సుసానా టిక్సీరా ఫెర్రాజ్లు హైదరాబాద్లో పాదం మోపారు. విశ్వసుందరి మనులు విదేశీ అతిథుల రాకతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సందడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయ అతిథులకు అదిరిపోయేలా స్వాగతం పలకడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో కంటెస్టెంట్లకు ఘన స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రంలోని పర్యాటక ఆకర్షణలు, సాంస్కృతిక చిహ్నాలను చూపిస్తూ స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదం పర్యాటకులను ఆకర్షించేలా పలు చోట్ల ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే కొందరు రాగా ఈ రోజు నుంచి మరింత మంది అంతర్జాతీయ పోటీదారులు రానున్న నేపథ్యంలో వారికి సహాయం చేయడానికి ఎయిర్పోర్ట్లో ప్రత్యేక లాంజ్లు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వేదికగా జరగబోతున్న 72వ మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విశ్వసుందరీల పోటీల ద్వారా తెలంగాణ పర్యాటకాన్ని ప్రపంచానికి చూపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మిస్ వరల్డ్ పోటీదారులు పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా షెడ్యూల్ ఖరారు చేసింది. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, సంస్కృతిని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కు చూపించాలని తెలంగాణ సర్కార్ డిసైడ్ అయింది. ఇందులో భాగంగా మే 12న చారిత్రాత్మక చార్మినార్, లాడ్ బజార్లలో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తున్నారు. మే 13న చౌమహల్లా ప్యాలెస్ను సందర్శిస్తారు.
ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నారో దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చకచకా పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా తెలంగాణ పర్యాటక శాఖ రంగాన్ని కూడా ప్రపంచానికి చూపించే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఏదైతే 72వ ప్రపంచ సుందరయంగుల పోటీలు మా 10వ తారీఖు నుంచి కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి ఏర్పాట్లు జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా వేదిక ఎక్కడైతే ఉందో గచ్చిబౌలి స్టేడియం, ఇండోర్ స్టేడియం కావచ్చు, పూర్తిగా తీర్చిదిద్దడం జరిగింది. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఇది దేశంలో 3వసారి జరుగుతుంది, హైదరాబాద్లో మొదటిసారి జరుగుతుంది. సో మొదటిసారి జరుగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ పోటీలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా తెలంగాణను ప్రపంచ పటంలో చూపించే విధంగా, ప్రపంచ పటంలో తెలంగాణకున్న ప్రాముఖ్యతను, తెలంగాణలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను, పర్యాటక రంగాలను ఫోకస్ చేస్తూ ఈ మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి. ఈ పోటీలకు సంబంధించి ఇప్పటికే సుందరాంగులందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వీరికి సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు, స్వాగత తోరణాలు పెట్టారు. అదేవిధంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న వారు ప్రపంచ సుందరాంగులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక 120 దేశాలకు సంబంధించిన సుందరీమణులు ఈ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనబోతున్నారు. ఎవరికి ఈ మిస్ వరల్డ్ కిరీటం దక్కుతుందో అది 31వ తేదీన తెలుస్తుంది. కానీ ఆలోపు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించిన పర్యాటక రంగాలను, అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలను, తెలంగాణకు సంబంధించిన ఫుడ్ ఏదైతుందో ఆహారం, ఇవన్నిటిని కూడా ప్రపంచ సుందరాంగులకు ఎవరైతే పోటీకి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా రుచి చూపించే పనిలోను, అదేవిధంగా తెలంగాణ అంటే ఏంటి అనేది ప్రపంచానికి పరిచయం చేసే పనిలోను కూడా నిమగ్నమై ఉంది. ఇందుకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటికే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అంటే ఒక ప్రత్యేక స్థానం ప్రపంచ పటంలోనే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ చార్మినార్ కావచ్చు, చుడీ బజార్ కావచ్చు, చౌమహల్లా ప్యాలెస్ కావచ్చు. సో వీటన్నిటి దగ్గర కూడా ఎవరైతే ప్రపంచ సుందరి మణులు వస్తున్నారో, మిస్ వరల్డ్ పోటీకి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఆతిథ్యం ఇవ్వబోతుంది. అక్కడ ఈ ప్రాంతాలను చుట్టూ తిప్పి అక్కడున్న సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, మన హైదరాబాద్ చరిత్ర కావచ్చు వారికి తెలియజేయడంతో పాటుగా ప్రపంచానికి హైదరాబాద్ గురించి తెలియజేయబోతుంది. ఇదొకటే కాదు, మనకి ఏదైతే రామప్ప గుడి కావచ్చు, 1000 స్తంభాల గుడి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ సంస్కృతికి సంబంధించి పర్యాటక రంగంలో ముఖ్యమైన ప్రాంతాలు ఏవైతున్నాయో అన్ని చోట్ల కూడా ఈ ప్రపంచ సుందరీమణుల పోటీకి ఎవరైతే హాజరవుతున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకెళ్ళబోతుంది. అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఈ పోటీని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలో తెలంగాణ అనేది ఈ 20 రోజులు ప్రతిరోజు కూడా కనిపించే విధంగా ఏర్పాట్లు చేయబడ్డాయి. ఎవరైతే మిస్ వరల్డ్ పోటీలోకి వస్తున్నారో వాళ్ళకందరికీ కూడా ఎక్కడెక్కడ స్టార్ హోటల్స్లో ఆతిథ్యం ఇచ్చారు. వారికి సంబంధించిన ఎవరైతే వ్యక్తులు వస్తారో వారికి కూడా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీలకు వేదికగా ఉన్న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియాన్ని ఇప్పటికే పూర్తి స్థాయిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది పోటీలకు అనుగుణంగా. అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీలకు హాజరవుతున్న సుందరిమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తారో, వాళ్ళకి సంబంధించిన ప్రాంతాలు ఏంటి అనేవి కూడా వాళ్ళకి ఇప్పటికే షెడ్యూల్ ఇవ్వబడింది. సో మొత్తంగా చూసుకుంటే కనుక తెలంగాణ ప్రభుత్వం ఈ మిస్ వరల్డ్ పోటీలను అయితే సీరియస్గా తీసుకుంది, ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక దేశంలో ఉగ్రవాది దాడితోని దేశమంతా కూడా ఒక అల్లకల్లోలమైన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని తెలియని ఒక భయం వెంటాడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మిస్ వరల్డ్ పోటీలను చాలా పగడ్బందీ ఏర్పాట్ల మధ్య జరపబోతుంది. ఎందుకంటే ఉగ్రవాద ముప్పు ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి పోలీసు యంత్రాంగాన్ని మిస్ వరల్డ్ మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి 2 దఫాలుగా ఇటు లా అండ్ ఆర్డర్ అధికారులతో పాటుగా సిఎస్ అదేవిధంగా పర్యాటక రంగ అధికారులతో కూడా సమీక్ష జరపడం జరిపింది. ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఎక్కడ ఏ విధమైన మచ్చ రాకుండా జరపాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయగలిగింది. అందుకు అనుగుణంగానే
పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా ఈ మిస్ వరల్డ్ పోటీల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా తెలంగాణ మీద ఒక్కటే కాదు మొత్తం భారతదేశం మీద దీని ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకుంది. ఏదైతే భద్రతా విషయంలో ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క అధికారి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చూడాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది రేవంత్ రెడ్డి. సో మొత్తానికైతే ఈ నెల 10 నుంచి 31 వరకు కూడా ఈ మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి. 31న మెయిన్ పోటీ ఉండబోతుంది. ఆ రోజే మిస్ వరల్డ్ కిరీటం ఎవరికి దక్కబోతుంది అనేది అక్కడ మనకు ఆ పోటీలో చూడగలుగుతాం. సో అప్పటి వరకు కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఈవెంట్స్ని చాలామంది తిలకించేందుకు ఇప్పటికే చాలామంది హైదరాబాదులు కావచ్చు, ప్రపంచ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, దేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పోటీల కోసం ఎదురు చూస్తున్నారు. సంపత్ అయితే శ్రీనివాస్, ఏవైతే ఈ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఏవైతే నిన్న వ్యాఖ్యలు చేశారో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటూ చెప్తున్న నేపథ్యంలో కొంతమంది మాత్రం ఇన్ని కోట్లు పెట్టి ఇవి చేయడం అవసరమా అంటూ కూడా కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. మరి నిజంగా ఈ మిస్ వరల్డ్ పోటీల ద్వారా మన రాష్ట్రానికి ఏమైనా లాభం చేకూరే అవకాశం ఉందా? పర్యాటక రంగంగానే కావచ్చు, ఏమన్నా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఈ మోడలింగ్ కావచ్చు, లేదంటే ఫిల్మ్కి సంబంధించి ఏమైనా కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉందా? సంపత్, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవి ఆర్టీసీ సమ్మెను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు. అంటే ఆర్టీసీ కార్మికులు రేపటి నుంచి సమ్మెకు దిగబోతున్నారు. ఈ సమ్మెకు దిగడం వల్ల ఆర్టీసీకి ఏ విధంగా నష్టం కలుగుతుంది అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని వివరించడం జరిగింది. సో సమ్మె ఆర్టీసీకి సంబంధించి ఆర్థిక వ్యవహారాలతో కూడుకుంది కాబట్టి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడం జరిగింది. కానీ దానికి మిస్ వరల్డ్ పోటీలకి లింక్ పెట్టడం కరెక్ట్ కాదు. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి చూసుకుంటే కనుక అక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ ప్రభుత్వానికి అంతా పెద్దగా ఖర్చు అనేది ఏమి లేదు, అంతా పర్యాటక రంగం చూసుకుంటుంది. అదేవిధంగా ఈ భద్రత అంతా కూడా పోలీస్ యంత్రాంగం చూసుకుంటుంది. మిగతావన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్లు తీసుకుంటే ప్రభుత్వానికి పెద్దగా ఖర్చు ఉండే అది లేదు. కానీ ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం వల్ల ప్రపంచంలో తెలంగాణకంటూ ఒక గుర్తింపు వస్తుంది. 20 రోజుల పాటు ప్రపంచంలో 120 దేశాలకు సంబంధించిన ఎవరైతే సుందరీమణులు ఈ పోటీలకు హాజరవుతున్నారో ఆ దేశాలన్నీ కూడా తెలంగాణ మీద, హైదరాబాద్ మీద ఫోకస్ పెడతాయి. తెలంగాణలో ఏం జరుగుతుంది మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి, హైదరాబాద్లో ఏం జరుగుతుంది మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి అని వాళ్ళు దృష్టి సారించే అవకాశం ఉంది. తద్వారా తెలంగాణ ప్రపంచ పటంలో ఒక ముఖ్య రాష్ట్రంగా అవతరించే అవకాశం ఉంది. తద్వారా పర్యాటక రంగానికి పెట్టుబడులు రావచ్చు. అదేవిధంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రెస్ట్ ఉన్న విదేశీ సంస్థలు ఏవైతున్నాయో అవి కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల తెలంగాణకి ప్లస్సే అవుతుంది తప్ప ఎక్కడ కూడా మైనస్ అయ్యే అవకాశం లేనే లేదు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.